ప్రైజ్ రండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు ఆదివారం సందర్భంగా ప్రభువారిని స్తుతులతో ప్రభువారికి సింహాసనం వేద్దాము. ఈరోజు ఆగస్టు 10వ తారీఖు 100 స్తుతులతో ఆరాధన మొదలు పెట్టుకున్నాము. స్తుతులలో దాగి ఉన్న ఆశీర్వాదం తెలియక ఈరోజు చాలామంది క్రైస్తవ్యులు దేవుని స్తుతించడం లేదు. మన పితరులు ప్రతి నిత్యము దేవుని స్తుతించి దేవుడిచ్చే రక్షణ, స్వస్థత, అభివృద్ధి, విడుదల, ఆశీర్వాదం పొందుకున్నారు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవచ్చు. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములయ్యా. నిరాకారమునకు ఆకారము కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత భూ జంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములయ్యా. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములయ్యా. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలుకు చొప్పున నేల మంటితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములయ్యా. రాజాదిరాజా, ప్రభువుల ప్రభువా, దేవా మీకు స్తోత్రములయ్యా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములయ్యా. ఆచార్యకరుడా, ఆలోచనకర్త, రత్న బలవంతుడైన దేవా, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి మీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామం, పూజింపదగిన నామం గల దేవా మీకు స్తోత్రములయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినందదగిన నామం గల దేవా మీకు స్తోత్రములయ్యా. అన్నామల కన్నా పైనామం కలిగిన దేవా మీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడు ఉంది దేవా మీకు స్తోత్రములయ్యా. భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రములయ్యా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములయ్యా. సమీపించిన తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వం గల దేవా మీకు స్తోత్రములయ్యా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములయ్యా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములయ్యా. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములయ్యా. మారినవాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా మీకు స్తోత్రములయ్యా. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములయ్యా. నీ భారము యెహోవా మీద మోపును, ఆయన నిన్ను ఆదుకొను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములయ్యా. నీ కొరకును సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములయ్యా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పింది దేవా మీకు స్తోత్రములయ్యా. మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు, రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అని చెప్పింది దేవా మీకు స్తోత్రములయ్యా. నన్ను ప్రేమించి వారిని ఆశకర్తలుగా చేదును, వారి నిధులు నింపుదు అని చెప్పింది దేవా మీకు స్తోత్రములయ్యా. నేను నీకు ఉపదేశం చేసినాను, నీవు నడవాల్సిన మార్గం నీకు బోధించేదని చెప్పింది దేవా మీకు స్తోత్రములయ్యా. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధం చేసేదని చెప్పింది దేవా మీకు స్తోత్రములయ్యా. నేను మీతో కూడా నివసించదు, మీలో ఉందునని చెప్పింది దేవా మీకు స్తోత్రములయ్యా. నేల నుండి దరిద్రం లేవనెత్తబడా, పెంటకుప్ప మీద నుండి బీదను పైకెత్తువాడా మీకు స్తోత్రములయ్యా. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకుని మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశ బానిసతను విడిపించిన దేవా మీకు స్తోత్రములయ్యా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములయ్యా. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవా మీకు స్తోత్రములయ్యా. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలు దప్పికి తెచ్చిన దేవా మీకు స్తోత్రములయ్యా. పగల మేఘ స్తంభమే, రాత్రి అగ్ని స్తంభం ఇశ్రాయేలు నడిపించిన దేవా మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు స్తుతుల ద్వారా ఎరుకో కోట కూడా కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాదగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని చేసిన దేవా మీకు స్తోత్రములయ్యా. నోవాహును తన కుటుంబాన్ని జలప్రళయం నుంచి రక్షించిన దేవా మీకు స్తోత్రములయ్యా. బానిసగా అంబడిన యేసేపుని హెచ్చించి అదే దేశాన్ని ప్రధానంగా చేసిన దేవా మీకు స్తోత్రములయ్యా. గొర్రెలు కాచుకున్న దావీదును లేవనెత్తి రాజుగా, తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములయ్యా. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నేర్పిన దేవా మీకు స్తోత్రములయ్యా. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములయ్యా. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములయ్యా. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములయ్యా. దానియేలు ప్రార్థించగా సింహాల నోలను మూసి అతను రక్షించిన దేవా మీకు స్తోత్రములయ్యా. శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్ని నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములయ్యా. ఎలుగుబండిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములయ్యా. హనోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్లిన దేవా మీకు స్తోత్రములయ్యా. తల్లిదండ్రులు లేని అన్నమకురాలైన ఎస్తేరుని దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములయ్యా. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములయ్యా. 90 సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములయ్యా. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుష్య పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్య మీకు స్తోత్రములయ్యా. ఇమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడై ఉన్నట్టుకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. నశించిన దాన్ని వెతక రక్షించుటకు దిగివచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా.
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రంలయ్యా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతని చెప్పింది మీకు స్తోత్రంలయ్యా. కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మర్చిన ఏసేమి స్తోత్రంలయ్యా. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వించి 5,000 మంది పంచిపెట్టిన ఏసేమి స్తోత్రంలయ్యా. దయ్యములను వెలగొట్టిన ఏసేమి స్తోత్రంలయ్యా. కుంటివారికి నడకనిచ్చిన ఏసేమి స్తోత్రంలయ్యా. మోగవారికి మాటనిచ్చిన ఏసేమి స్తోత్రంలయ్యా. గుడ్డివారికి చూపునిచ్చిన ఏసేమి స్తోత్రంలయ్యా. కుష్ఠరోగులను బాగు చేసిన ఏసేమి స్తోత్రంలయ్యా. సత్యదాసుని రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన ఏసేమి స్తోత్రంలయ్యా. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన ఏసేమి స్తోత్రంలయ్యా. 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏసేమి స్తోత్రంలయ్యా. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన ఏసేమి స్తోత్రంలయ్యా. చనిపోయిన యాయూరు కుమార్తెను బతికించిన ఏసేమి స్తోత్రంలయ్యా. చనిపోయిన నాయుని విధవరాలు కుమారుని బతికించిన ఏసేమి స్తోత్రంలయ్యా. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన ఏసేమి స్తోత్రంలయ్యా. మా దోషములను బట్టి నల్లగొట్టబడిన ఏసేమి స్తోత్రంలయ్యా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేసిన ఏసేమి స్తోత్రంలయ్యా. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఏసయ్య, నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కునే ఏసయ్య మీకు స్తోత్రంలయ్యా. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుగా మారిన ఏసయ్య మీకు స్తోత్రంలయ్యా. శాపగ్రస్తున్న మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుగా మారిన ఏసయ్య మీకు స్తోత్రంలయ్యా. మా పాపము నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన ఏసయ్య మీకు స్తోత్రంలయ్యా. మాకు దీర్ఘాయు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన ఏసయ్య మీకు స్తోత్రంలయ్యా. సమాధిని గెలిచి మరణం ముళ్ళును విరిచి మృత్యుంజయంగా 3వ దినాన తిరిగి లేచిన ఏసయ్య మీకు స్తోత్రంలయ్యా. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవ మీకు స్తోత్రంలయ్యా. యేసు రక్తం ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవ మీకు స్తోత్రంలయ్యా. యేసు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేసిన దేవ మీకు స్తోత్రంలయ్యా. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవ మీకు స్తోత్రంలయ్యా. అపవాశక్తులపైన మాకు జయమిచ్చిన ఏసే మీకు స్తోత్రంలయ్యా. అపవా తలను సిలువలో చేతదొక్కిన ఏసే మీకు స్తోత్రంలయ్యా. సాధారణ మా కాళ్ళ కింద శీఘ్రంగా చేతదొక్కిస్తాను ఏసే మీకు స్తోత్రంలయ్యా. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించిన ఏసే మీకు స్తోత్రంలయ్యా. మీ సిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయం ఇచ్చిన ఏసే మీకు స్తోత్రంలయ్యా. మాలో ఉండి మమ్మల్ని పాపం గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఉప్పింపచేసిన పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రంలయ్యా. మమ్మల్ని సర్వ సత్యములకు నడిపించిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రంలయ్యా. సంబంధించిన సంగతులు మాకు తెలియజేసిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రంలయ్యా. ఉజ్జరింప సఖ్యం కానీ మూలుగోలతో మా పక్షముగా విజ్ఞాపన చేసిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రంలో సమస్తమును మాకు బోధించిన పరిశుద్ధాత్మ దేవ స్తోత్రంలయ్యా. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేసిన ఏసే మీకు స్తోత్రంలయ్యా. పరలోకంలో మా కొరకు నివాసం ఏర్పరిచిన ఏసే మీకు స్తోత్రంలయ్యా. ముత్య గుంగాలు కలిగి బంగారు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళబోచిన ఏసే మీకు స్తోత్రంలయ్యా. మా పరలోకాన్ని మమ్మల్ని తీసుకుని వెళ్ళుకు త్వరలో రాబోచిన ఏసే మీకు స్తోత్రంలయ్యా. ఏసే మిరిచిన ఆహారాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన వస్త్రాలను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన గృహాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన తల్లిదండ్రులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన కుటుంబ సభ్యులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన ఆరోగ్యాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన ఆయుష్ను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన కాపుదలను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన ఆస్తిని బట్టి వాహనాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన కృపను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన విశ్వాసమును బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన రక్షణ బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన బైబిల్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన సంఘాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన ఆత్మీయ సహవాసాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన ఆత్మ ఫలాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన తలాంతులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసే మిరిచిన కృపావరాలను బట్టి పాదం స్తోత్రాలయ్యా. సర్వ మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెందును గాక. ఆమేన్.